హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు గురించి అండి. టీఎస్పీఎస్ అనేది గ్రూప్ 1 నోటిఫికేషన్ గతంలో వచ్చినటువంటి 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి 2024లో 2019 రోజున కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేసిందండి. దీనికి సంబంధించి మొత్తం 18 పార్ట్లుగా డివైడ్ చేసింది నోటిఫికేషన్ ని. ఇందులో పార్ట్ 1 వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులు, అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అంటే డీటెయిల్స్, వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు ఫాలో అవ్వాలి, ఎలాంటి పోస్టులు ఉన్నాయి, ఇక్కడ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీస్ దానికి సంబంధించి కానీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అని చెప్పి వేకెన్సీస్ 48, ఏజ్ వచ్చేసి 18 నుండి 46 వరకు అని చెప్పి ఇలా పార్ట్ 1లో ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 ఎలిజిబిలిటీ చూపించారు. పార్ట్ 2 వచ్చేసి ఎలిజిబిలిటీ అంటే అర్హత కలిగినటువంటి వారి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అనేది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని పార్ట్ 3లో చూపించారండి. ఇక్కడ వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఎవరు దేనికి అర్హులు, ఎవరు దేనికి అప్లై చేసుకోవచ్చు, అలాంటి వివరాలు అనేది ఇక్కడ పార్ట్ 3లో చూపించారండి. ఇకపోయేసరికి ఇక్కడ వాళ్ళ యొక్క అంటే వాళ్ళు అర్హతతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా డిఫెక్ట్స్ కానీ ఉన్నట్టయితే వాటికి సంబంధించి వాళ్ళు ఏమేమి చేయాలనేది మొత్తము పార్ట్ 3లో ఉందండి. పార్ట్ 4కి వచ్చేసరికి రిజర్వేషన్, ఎవరికి ఏ విధమైన రిజర్వేషన్ ఉంటుంది ఏంటి దానికి సంబంధించినటువంటి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని, పీబీడీ అని చెప్పేసి ఇలా దానికి సంబంధించినటువంటి మొత్తము వివరాలు అనేది పార్ట్ 4లో ఇచ్చారండి. ఇక్కడ సంబంధించినటువంటి ఈ సైట్ ద్వారా కానీ మిగతా విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే ఇక్కడ పార్ట్ 5 వచ్చేసరికి రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి రిజర్వేషన్ ఉంటుంది కదండి, ఫస్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలనేది ఇక్కడ ఈ లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి 95% లోకల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ అని చెప్పేసి చూపించారండి జిఎంఎస్ నెంబర్ 124 ప్రకారం. ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్టయితే కనుక పార్ట్ 6 వచ్చేసిందండి. ఇక్కడ జోన్, ఇప్పుడు పార్ట్ 5లో జోన్స్, ఇక్కడ ఏ జోన్ లో ఏంటి, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అని చెప్పేసి చూపించారు. ఇక్కడ పార్ట్ 6 వచ్చేసరికి ఏజ్ కి సంబంధించి అంటే ఏజ్ రిలాక్సేషన్, ఇప్పుడు ఎవరికి ఏ ఏజ్ వరకు లిమిట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కేటగిరీ క్యాండిడేట్స్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, ఎంప్లాయీ ఆఫ్ కార్పొరేషన్, మున్సిపల్ అండ్ ఎక్సెట్రా నాట్ ఆర్ ఎలిజిబుల్. అప్ టు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి మున్సిపల్ వాళ్ళు ఎలిజిబుల్ కాదంట. అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఇది అప్ టు 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అంట. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 3 years ప్లస్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెడెడ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇలా ఇక్కడ ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా పార్ట్ 6లో చూపించారండి. ఇక పార్ట్ 7కి వచ్చేసరికి ఎలా అప్లై చేయాలి, ఎలా మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ, ఎలా మీరు ఎంత సైజులో కానీ ఏమేమి పెట్టాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ మొత్తం వివరాలన్నీ ఇక్కడ చూపించారండి పార్ట్ 6లోకి వచ్చేసరికి. ఇప్పుడు మనము పార్ట్ 7 గురించి చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 8 ఏంటంటే ఫీ పేమెంట్స్ ఎలా చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి. ఇక్కడ చూడండి, ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే ₹500 టు ఆన్లైన్ పేమెంట్స్ చేయమని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇదివరకు గతంలో పాత నోటిఫికేషన్ అప్లై చేసిన వాళ్ళకి మటుకు ఫీజు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళ మటుకు మళ్ళీ తిరిగి ఈ కొత్త నోటిఫికేషన్ లో లాగిన్ అయిపోయి మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సి ఉంది. ఒకవేళ మీరు రీసబ్మిట్ చేయనట్లయితే కనుక మీ అప్లికేషన్ అనేది పరిగణించాలని చెప్పేసి చెప్తున్నారు టీఎస్పీఎస్ బోర్డు వాళ్ళు. ఇక్కడ సెంటర్స్ అనేవి ఇక్కడ చూపించారండి. పార్ట్ 9లోనేమో స్కీమ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి చెప్పారు. పార్ట్ 10లోనేమో సెంటర్స్ ఎక్కడెక్కడ ఏంటి అనేది చూపించారు. ఇకపోతే పార్ట్ 11కి వచ్చేసరికి అబ్జెక్షన్స్ రిలేటెడ్ అయినా మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కానీ సంబంధించినటువంటి వాటికి సంబంధించి కానీ ఇందులో ఏం చేయాలనేది వివరంగా మీకు ఇక్కడ తెలియజేశారండి. ప్రొసెసర్ ఆఫ్ సెలక్షన్స్, ఇంకా మీకు మిగతా అనేవి ఈ ఏంటి ఎలా అనేది మొత్తం ఇక్కడ మొత్తం 18 పార్ట్గా చూపించారండి. ఏజ్, ఇప్పుడు మార్క్స్ ఎలా కౌంట్ చేస్తారు, ఎలాంటి ప్రొసెసర్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు టీఎస్పీఎస్ బోర్డు వాళ్ళు వచ్చేసి ఈసారి చాలా పకడ్బందీగా చేస్తున్నారండి ప్రతిదీ కూడా. ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ బేస్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటున్నారు, ఒక విధంగా ఆఫ్లైన్ బేస్ లో కండక్ట్ చేస్తాము అంటున్నారు. ఆన్లైన్ బేస్ లో కండక్ట్ చేసినా ఆఫ్లైన్ బేస్ లో కండక్ట్ చేసినా కూడా టీఎస్పీఎస్ ఇదే ఫైనల్ నిర్ణయం అని చెప్పేసి చెప్తున్నారండి నోటిఫికేషన్ ద్వారా.
ఇంకా వచ్చేసరికి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది, ఎవరు ఎక్కడ అనేది, అంటే ఎవరెక్కడ అంటే ఇప్పుడు ఒకరికి నిర్ణయించినటువంటి ఎగ్జామ్ని వాళ్ళు అదే విధంగా కంపల్సరీ వాళ్ళు టీఎస్పీఎస్ నిర్ణయించినటువంటి దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాలి. దాని నుంచి మీరు ఎలాంటి చేయడానికి లేదని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే అనెక్సర్ 1 అంటే ఇక్కడ పోస్టులకు సంబంధించి ఏ పోస్టులకు అంటే ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి ఇక్కడ వివరంగా చూపించారండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అనెక్సర్ 2 అంటే మనము ఎగ్జామ్ సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ కానీ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇందులో చూపించారండి. నెక్స్ట్ ఏ చాప్టర్ చదువుకోవాలి ఏంటి, ఏ చాప్టర్ అంటే ఏ సబ్జెక్ట్ సంబంధించి ఏం చాప్టర్లో అంటే దీంట్లో నుంచే వస్తాయి అని చెప్పి వీళ్ళు చెప్పడానికి మీరు అక్కడ వీళ్ళు వివరంగా ఇక్కడ మీకు ఇచ్చారండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ప్రతిదీ కూడాను. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ వీళ్ళు ఈసారి చాలా గట్టిగా లాస్ట్ టైం గతంలో జరిగినట్టుగా 2 సార్లు దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా ఈసారి లేకుండా ఉండడానికి అని చెప్పి చూపిస్తున్నారు. అనెక్సర్ 3లోకి వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండి. ట్రైబ్ వాళ్ళకి సంబంధించి ఎన్ని జాతులు ఉన్నాయి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏ నెంబర్ లో ఉన్నారనే వివరాలు ఇక్కడ మొత్తం వివరంగా ఇచ్చారండి. చాలా క్లియర్ గా ఉంది ఈసారి. ఇక్కడ లాస్ట్ టైం కంటే కూడా ఈసారి చాలా వివరాలు ప్రతిదీ కూడా చాలా క్లుప్తంగా చెప్పారండి. ఇందులో ఏ మాత్రము అబ్జెక్షన్స్ లేకుండా ఇక్కడ ఏంటంటే లిస్ట్ ఆఫ్ రిజర్వేషన్ స్పోర్ట్స్ అంటే ఇక్కడ వీళ్ళు ఎవరైనా స్పోర్ట్స్ కోటా కింద వచ్చిన వాళ్ళకు 2% కింద అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎవరెవరు ఏంటి అనే దాని గురించి ఇక్కడ చూపించారు. అనెక్సర్ 5 వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అంటే పేమెంట్స్ చేయడం కోసం అండి. ఇక్కడ ఎవరు ఏంటి ఎట్లా పేమెంట్స్ చేయాలి, ఏమేమి బ్యాంక్స్ మనకి ఎట్లా అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇక్కడ మనకు ప్రతి వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రతి వివరాలు ఇచ్చారండి. ఇక్కడ మెయిన్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఏ డేట్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూపించినటువంటి ఈ సైట్ లో ఇక్కడ చూపించినటువంటి tspsc.co.in సైట్ లోకి వచ్చేసరికి మనం ఇందులోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ అంతా ఈ సైట్ ద్వారా తీసుకొచ్చండి. ఇక్కడ మోస్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 23 ఫిబ్రవరి 2024 నుండి 14/3/2024 అంటే మార్చి 14 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ కి అవకాశం ఉందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/3 అంటే 14 తారీఖు రోజు 5 వరకు మన క్లాస్ డేట్. అప్లికేషన్ మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ సంబంధించి ఏమైనా ఎడిట్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే అది 23 తారీఖు మార్చి నుంచి 10 నుంచి 27 మార్చి 24 అంటే 5 వరకు అవకాశం ఉందండి మనకు. అంటే మనకు దగ్గర ఒక 4 రోజులు టైం ఇస్తున్నారు. ఈ 4 రోజులలో మీ ఎడిట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ ఈ నియమించినటువంటి రోజుల్లో చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ హాల్ టికెట్ ఎప్పటి నుంచి ఇస్తారు అంటే ఎగ్జామ్ కు 7 రోజుల ముందు నుంచి ఎగ్జామ్ కు 4 గంటల ముందు వరకు హాల్ టికెట్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక వచ్చేసరికి ప్రిలిమినరీ ఎప్పుడు ఉందంటే మే లేదా జూన్ లో కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. మెయిన్స్ అనేది మటుకు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో కండక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఈ అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా మీరు గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవి జరగకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ మీ యొక్క కావాల్సినటువంటి వివరాలన్నీ కానీ క్లియర్గా ఇచ్చేసి చాలా మందికి ఇప్పుడు ఇన్కమ్ సంబంధించి కానీ లోకల్ క్యాండిడేట్ సంబంధించి కానీ ఎడ్యుకేషన్ వివరాలు కానీ వీటి విషయంలో గతంలో చాలా కొంచెము ఇబ్బందులు పడ్డారని చెప్పేసి మటుకు చెప్పగలం. అయితే ఇలాంటి ఈ ఇబ్బందులు ఈసారి ఎదురుపడకుండా ప్రతిదీ కూడా ఇక్కడ మీరు జాగ్రత్త వహించాలని చెప్పి ఈ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ ఇప్పుడు అందరూ వీలైనంత వరకు జాబ్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలానే ఫాలో చేస్తుండండి. మరింత మందికి ఈ వీడియో షేర్ అయ్యేలాగా షేర్ చేయండి. జై హింద్.